ఇప్పుడు మన పంచాశత్ పీఠాలు లోపల ఎలా ఉన్నాయో చూపిస్తున్నాం. మీరు చదువుతున్న లలితాశాస్త్రంలోంచి విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇది ఒక గుత్తి. ఈ గుత్తిలో మనకి విశుద్ధి చక్రం అంటే కంఠం దగ్గర ఉంటుందట. ఇక్కడ డాకినీశ్వరి అనే తల్లి ఉంటుంది. ఈవిడ చుట్టూ మొత్తం 16 దళాలు ఉంటాయట. అంటే ఒక పద్మం అంటే 16 దళాలు ఉన్నాయనుకుందాం. మధ్యలో ఆవిడ కూర్చుంది. ఈ చుట్టూ 16 దళాల్లో ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అమ్మవారు ఉన్నట్ట. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే అమృతాది మహాశక్తి సంవృత అన్నాడు. అమృత మొదలైన అని వదిలేశాడు. ఇక్కడ మొదలైన అంటే అమృతతో మరికొందరు ఉన్నట్ట. అమృతలో మొదటి అక్షరం ఏంటి కదా. ఇలాగే ఇప్పుడు చదవబోతున్న వాటన్నిటిలో మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకుని చెప్పండి చాలు. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, రుద్ధిద, రుకార, లుకార, లూకార, ఏకపద, ఐశ్వర్య, ఓంకార, ఔషధ, అంబిక, అక్షర. ఇప్పటి వరకు మీకు మొదలక్షరాలన్నీ రాస్తే ఏమొచ్చాయి? అకారం నుంచి అహా వరకు వచ్చాయి లేదా? అంటే వీళ్ళెవరు? ఆ అక్షరాలకు అధిదేవతలు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆయా అక్షరాల అధిదేవతల పేర్లండి. అంటే అక్షరాలు మనం పలికేస్తున్నాము అంటే ఏదో పలకగలుగుతున్నాం కనుక పలికేస్తున్నాం. కుక్కను పలకమనండి, అక్షరాలు పలకలేవు. అంటే వాటికి ఆ ప్రాణశక్తి లేదు. ఒక్క మానవుడే తనలో ఉన్న శబ్దాన్ని అక్షరాలుగా పలకగలిగే ప్రాణి. అందుకే జంతువులన్నింటిలో మానవ జన్మ గొప్పది. ఎందుకంటే శబ్దాన్ని సంపూర్ణంగా పలకగలిగే అవకాశం ఈ శరీరానికి ఉన్నది. ఇలాంటి శరీరం దొరికాక ఆ శబ్దంలో ఉన్న మంత్రశక్తిని అమ్మవారిని ఉపాసన చేసి గొప్ప స్థితిని పొందాలి. కానీ ఇంత శబ్దాలని వాడిని తిట్టడానికి, వీడిని పొగడ్డానికి, బతకడానికి వాడుకోవడం ఏంటి? ఈ శబ్దాల్లో ఉన్న శక్తిని ఉపాసించడానికి వాడాలి. అందుకే ఈ అక్షరాలకి పేర్లు పెట్టారని కాదు, ఒక్కొక్క అక్షరానికి అధిదేవతల పేర్లు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అయ్యో రాసుకోలేదండి, ఏం అక్కర్లే, విన్నారుగా, చాలు, గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక అకారానికి అధిదేవత అమృత అనబడే తల్లి, ఆకారానికి అధిదేవత ఆకర్షణి. ఇలాగా పైగా ఈ దేవతలకు రూపాలు ఉన్నాయండి. విశేషం, ఒక్కొక్క దేవతకి ఎన్ని చేతులు ఉంటాయి, ఇన్ని కూడా. ఆ అని మనం పలికినప్పుడు ఆ స్పందశక్తి వల్ల వచ్చే చైతన్యం ఒక రూపం ధరిస్తే ఆ దేవత. ఇలా మొత్తం ఆ నుంచి అహా వరకు 16 అక్షరాలు విశుద్ధి చక్రంలో ఉంటాయట. అంటే మనకు పలికేటప్పుడు అక్షరముల యొక్క స్పందన కేంద్రములు ఇవి, అది తెలుసుకోండి ఇక్కడ. అదేవిధంగా తర్వాత నేను ఎక్కడ ఆపానో తర్వాత నామని మీరు చెప్పాలి. అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి, తర్వాత అనాహతాబ్జనిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్రవరద రాకిణ్యంబా స్వరూపిణి. అక్కడ రాకిణీదేవి కూర్చుని ఉంటుంది అనాహతంలో. ఇక్కడ మొత్తం 12 దళాలు ఉంటాయట. పద్మంలో ఊహించుకుంటే 12 దళాలు అనాహత పద్మంలో. ఇందులో కాళరాత్ర్యాది శక్త్యౌఘవృత, ఆది అన్నాడంటే ఎక్సెట్రా అని అర్థం. కాళరాత్రి మొదలైన, మొత్తం వాళ్ళ పేర్లు ఒక్కసారి చదువుతుంటే మొదటి అక్షరాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగే కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జ్ఞామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠంకారిణి. మొత్తం వీళ్ళు 12 దళాల్లో కూర్చున్నట్ట. వీడు మొదటి అక్షరాలన్నీ కలిపితే ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చే? కా నుంచి ఠా వరకు అక్షరాలు క్రమంగా వస్తున్నాయి లేదా? చిన్నప్పుడు మీరు అక్షరాలు దిద్దుకున్నారా? పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు అయితే దిద్ది ఉండరు పాపం. అక్షరాలు ఇదే క్రమంలో దిద్దారా లేదా? అంటే మనకు అక్షరాభ్యాసంలోనే యోగశక్తిని పెద్దవాళ్ళు పెట్టారు. అంతేగాని మీరు ఠకారంతో ప్రారంభించకుండా అకారంతో ఎందుకు ప్రారంభించారు? ఇదంతా సైన్స్. ఇది తెలుసుకోవాలి. ప్రాణశక్తికి అక్షరోచ్చారణకి సంబంధం ఉన్నది. అనే అక్షరాలను ఆ క్రమంగా రోజుకొక్కసారి ఉచ్చరించినా మనం కుండల్ని సాధన చేసినట్లే. ఇది ఆలోచించండి. ఇక్కడ అమ్మవారి పేరు మాతృకావర్ణ రూపిణి. మాతృకావర్ణములంటే అక్షరాలకే మాతృకావర్ణముల పేరు. అమ్మవారు అక్షర రూపిణి, ఇంకేం చెప్పేది? అలా ఇక్కడ 12 అక్షరాల పేర్లు చెప్పుకున్నాం. దాని తర్వాత డా. ఇక్కడికి వచ్చేటప్పటికి తర్వాత శ్లోకంలోకి మీరు ప్రవేశించేమే. అనాహతం తర్వాత వచ్చినటువంటిది మణిపూరాబ్జనిలయ శ్యామాభావదనద్వయ
అలా వస్తూ ఉంటే అక్కడ మీకు డామర్యాదిభిరావృత, డామరి మొదలైన అన్నారు ఇక్కడ. వాటి పేర్లు ఒక్కసారి చదువుకుందాం. డామరి మొదటావిడ, ఢంకారిణి, నామిరి, తామసి, స్థాన్వి ఇక్కడ థా తీసుకోవాలి, దాక్షాయణి, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి. పా వరకు వచ్చాం కదా, డా నుంచి పా వరకు మొత్తం ఎన్నయ్యే? 10 కదా. ఈ 10 ఎక్కడున్నాయి? మన యొక్క మణిపూర చక్రంలో ఉంటాయి ఈ 10 కూడా. తర్వాత స్వాధిష్టానానికి దిగితే బందిన్యాది సమన్విత వచ్చమే లేదా స్వాధిష్టానంలో బందిని మొదలైన. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ పెద్ద కష్టపడకల్లా 6 లెక్క పెట్టుకుంటున్నారా? 16, 12, 10, ఇప్పుడు 6. బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠి మొత్తం 6 అయ్యాయి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? బా నుంచి లా వరకు అక్షరాలు వచ్చేసాయి. ఇప్పుడు మూలాధారం, మూలాధారంలో వరదాది నిషేవిత చెప్పుకుంటున్నాం కదా. వరదాది నిషేవిత, వరద ఆది, వీళ్ళు 4 బాధ లేదు. వరద, శ్రీ, షండ, సరస్వతి, ఇది వీళ్ళు మొత్తం ఏమొచ్చాయి ఇక్కడ? వాశాశాస 4 వచ్చేసాయి. మూలాధారంలో 4 దళాలు ఉంటాయండి వాటికి. ఇక్కడ తర్వాత హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఆజ్ఞాచక్రాబ్జనల్య. చూడండి, ఇక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఎందుకు అలా వచ్చాడు? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ నుంచి దిగితే బాగుండండి, లేకపోతే కింద నుంచి పైకి వస్తే బాగుండు. కంఠం నుంచి కిందకి వెళ్ళమంటే మళ్ళీ పైకి రావడం ఏంటి? అకారం నుంచే ప్రారంభిస్తాం కనుక, కంఠం దగ్గర అకారం ఉంది కనుక అక్కడి నుంచే ప్రారంభించారు. అంతేకాదు, ఇది ఆకాశతత్వం. అటు తర్వాత వచ్చేది వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం, మూలాధారం. కానీ ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇదే కదా క్రమం. అందుకు విశుద్ధి నుంచి మొదలుపెట్టారు. ఇది దేనికి ప్రతీక అంటే మనశ్చక్రం అండి. ఇది మన శరీరంలో ఉన్న పంచభూతాలను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన మనస్సు యొక్క చక్రం ఇక్కడుంది. ఇవి ఎవరికి ఉన్నాయి? ఈ పురాణం వినేవారికి కదా, అందరికీ ఉందండి. గుండె గురించి పాఠం చెప్తున్నామంటే చెప్పిన ఆయనకి విన్న వాళ్ళకి ఉందని అర్థం కాదు, అందరికీ ఉంది. వాళ్ళు తెలుసుకుంటున్నారు, అది ఇక్కడ అర్థం. అందుకు హిందువుల జ్ఞానం అంటే అందరిలో ఉన్న శక్తిని చెప్పడం. దాన్ని తెలుసుకున్న వాళ్ళు హిందువులు, తెలియని వాళ్ళు ఇతరులు. అందుకే ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటి ఈ మాట విశ్వజనీనమైన విజ్ఞానం పేరే హిందూ మతం అని మరొకసారి అర్థం చేసుకుంటే, వరదాది నిషేవిత అయిపోయింది కదా. ఆజ్ఞాచక్రం దగ్గర హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ఇక్కడ కొందరు 2 దళాలే అంటారు, హ, క్ష. కానీ మధ్యలో కూడా కొందరు చెప్తారండి ళ, ఇది ళకార రూపిణి. ఈ ళ అనేటువంటి ద్రవిడ భాషలో మనకు వస్తుంది. కానీ హ, క్ష, హంసవతి, క్షమావతి అని 2 శక్తులు. హ, క్ష. ఇప్పుడు మొత్తం లెక్క పెట్టండి. 16, 12, 10, 6, 4, 2 ఎన్నయ్యే? 50. లతో కలిపితే 51. ఇదే పంచాశత్ పీఠ రూపిణి. 50 పీఠములు అంటే ఇవి. ఇక్కడ ఒక్కొక్క దళంలో ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క పీఠం అండి. ఆ పీఠంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి శక్తి పీఠాలకి దానికి ఏదో అనుబంధం ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. అందులో మళ్ళీ ప్రధానం ఒక 18 ఉంటాయి. ఇలా మనం అన్వయించుకుంటూ వెళితే అక్షర శక్తులే పీఠాలు అని తెలిసిపోయింది కదా. ఇప్పుడు అక్షరాలకి పీఠాలకున్న అనుబంధం తెలుసుకొని ఒక్కొక్క అక్షర ఉచ్చారణకి దీనికి ఉన్నటువంటి అనుబంధం చూడాలి.